వైఎస్ఆర్సీపీ పార్టీకి మరో బిగ్ షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ అయితే అవ్వబోతున్నట్టు ఇప్పుడు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకనంటే గతంలో ఈయన మంత్రి హోదాలో ఉండేటప్పుడు ముఖ్యంగా ఈయన మీద చాలా ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే 2500 మందికి పైగా నకిలీ ఇళ్ల పట్టాలు జారీ చేసి ఆ రిజిస్ట్రేషన్లన్నీ కూడా వాళ్ళ పేరు మీదకు మార్చుకున్నారు, భూములు కబ్జా చేశారు అనే ఆరోపణలు అయితే గత 3 నెలల నుంచి కూడా వినపడడం జరుగుతుంది. దాని మీద కేసులు నమోదయ్యాయి. దాని మీద జరిపిన పూర్తి విచారణ అనంతరం ఆయన మీద కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ ఈయన మీద కేసులు ఏవైతే నమోదయ్యాయో వాటికి సంబంధించి నిన్న గురువారం హైకోర్టులో ఈయన పిటిషన్ వేయడం జరిగింది. ఈయన హైకోర్టుకు ముందస్తు బెయిల్ అప్లై చేయడం జరిగింది. అది నిన్న హీరింగ్ అయితే రావడం జరిగింది. మరి ఈయన ఇంటి దగ్గర నిన్న భారీ బందోబస్తుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అయితే పిలుచుకోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, నా మీద కూటమి ప్రభుత్వం అనేది కక్ష సాధింపు చర్యగా చూస్తుంది, ఇప్పుడు ఏదైతే ఒక వాత పెట్టారో రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1కి 10 వాతలు పెడతాను, ఎవరిని వదలని చెప్పి తిరిగి ఆయన కూటమి ప్రభుత్వ నాయకుల మీద సవాళ్లు విసరడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఈయన కుమారుడు ఇద్దరు కూడా కీలక నిందితులుగా ఉన్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. దాంతో పాటు ఆల్రెడీ పేర్ని నాని అయితే తన నివాసం వద్దే ఉన్నట్టు కొంత సమాచారం ఉంది. కానీ తన కొడుకు పేర్ని కిట్టు ఎవరైతే ఉన్నారో పరారీలో ఉన్నాడు, అందులో ప్రధాన నిందితుడిగా ఉంది పేర్ని కిట్టు అని చెప్పి కొంత సమాచారం అయితే వినబడుతుంది. పోలీసులు కూడా కూటమి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేయడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఈ రోజు రేపుట్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నట్టు కొంత సమాచారం అయితే వినబడుతుంది. అయితే ఇదే పేర్ని నాని మీద గతంలో కూడా తనకి ఏవైతే కొన్ని గోడౌన్లు ఉన్నాయో, తన భార్య జయసుధ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద కొన్ని ధాన్యం గోడాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కోడల నాని గారు పనిచేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌర సరఫరాలు ఏవైతే ఉంటాయో, పీడిఎస్ రైస్ ఏవైతే ఉంటాయో, గోడౌన్లు ఏవైతే ఉంటాయో అవి రెంట్కి ఇవ్వడం జరిగింది. అందులో ధాన్యం అనేది దాదాపుగా 137 టన్నులకు పైగా మిస్ అయ్యింది. సుమారు 8000 బస్తాలకు పైగా మిస్ అయినాయి అని చెప్పి కొన్ని వార్తలు అయితే వినిపించాయి. దాని మీద పేర్ని నాని మీద కానీ తన భార్య జయసుధ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద కూడా కేసులు అయితే నమోదవడం జరిగింది. కొన్ని రోజులు పరారీలోకి కుటుంబంతో సహా పేర్ని నాని అయితే పరారీలోకి వెళ్ళిపోయారు. సుమారు నెలన్నర వరకు కూడా ఎవ్వరికీ కూడా కనిపించలేదు, కార్యకర్తలకు అందుబాటులో లేరు, మీడియాకు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఎప్పుడైతే జయసుధ గారికి హైకోర్టులో పిటిషన్ అప్లై చేసి ముందస్తు బెయిల్ కోరడంతో ఆవిడకి బెయిల్ రావడంతో బయటికి రావడం అయితే జరిగింది. ఆ కేసుల్లో పేర్ని నాని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసులకు సంబంధించి పేర్ని నాని తప్పు ఒప్పుకొని ఏవైతే 8000 బస్తాల వరకు కూడా మిస్ అయినాయి అని చెప్పి 137 టన్నులకు పైగా ధాన్యం అనేది మిస్ అయినాయో వాటికి సంబంధించిన డబ్బులన్నీ కూడా సుమారు 2.5 కోట్లకు పైగా డబ్బులు తమ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి కట్టినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఆ కేసులు ఏవైతే ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి అన్న టైంలో ఇప్పుడు కొత్త కేసులు అనేవి నమోదైన పేర్ని నాని గత 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ సమయంలోనే ఇటువంటి దారుణాలకు పాల్పడినట్టు 2500 మందికి పైగా నకిలీ ఇళ్ల పట్టాలు జారీ చేశారు. అందులో అవకతవకలు జరిగాయని చెప్పి అందులో ప్రధాన నిందితుడిగా పేర్ని నాని తన కొడుకు పేర్ని కిట్టి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మీద కూడా కేసులు నమోదవడం జరిగింది. మరి ఈ రోజు రేపులో ఖచ్చితంగా పేర్ని నాని అరెస్ట్ చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఒక గట్టి షాక్ అని మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక కృష్ణా జిల్లాకి కీలకంగా చూసుకుంటే మచిలీపట్నం పరిధిలో పేర్ని నాని అనే వ్యక్తి చాలా కీలకం. ఎందుకంటే మిగిలిన నేతలందరూ కూడా అంత పార్టీకి అనుకూలంగా కానీ అంత వాయిస్ వినిపించే విధంగా కానీ కొంత యాక్టివ్ గా ఉన్నట్టు ఎక్కడా లేదు. ఆ ఉన్న ఒక్క మనిషిని కూడా ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ అయినట్టయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత నాయకత్వ లోపం వహించే అవకాశం అయితే కనబడుతుంది. మరి ముందు పేర్ని నాని విషయంలో అరెస్ట్ జరుగుతుందా లేదనేది మనం అయితే చూడాలి. కానీ గతంలో మీడియా ముందుకు వచ్చి పేర్ని నాని అయితే సవాల్ విసరడం జరిగింది. దమ్ముంటే కూటమి ప్రభుత్వం నేను చేసిన ఎక్కడైనా తప్పు చేశానని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోతానని చెప్పి గతంలో కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. తాజాగా నిన్న కూడా చూసుకుంటే మీరు ఒక వాత పెట్టారు, నేను 10 వాతలు పెడతాను, రాబోయే మా ప్రభుత్వంలో మీకు చుక్కలు చూపిస్తానని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే పేర్ని నాని అరెస్ట్ అనేది చాలా కీలకమైనట్టు ప్రభుత్వ పోలీసు అధికారులు అందరూ కూడా రంగం సిద్ధం చేయడం జరుగుతుంది. పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అదే కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత షాక్ అని మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే నాయకత్వ లోపం అనేది చాలా కీలకం కాబట్టి మచిలీపట్నంలో పేర్ని నాని తప్పితే వైఎస్ఆర్సీపీ పార్టీకి అంత బలంగా ఉన్న నాయకుడు అయితే ఎవరు లేరు. ఆయన్ని అరెస్ట్ చేసినట్లయితే ఇది పార్టీకి గట్టి దెబ్బ అని మనం అయితే చెప్పవచ్చు.